కేసుగా నమోదైన ఘటన దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం భార్య తన ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసి శవాన్ని మహారాష్ట్రకు తరలించి తగలబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్లో మన దగ్గర ఒక మిస్సింగ్ కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీనికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయితే ఇది ఇప్పుడు యాక్చువల్లీ మిస్సింగ్ కాకుంటే ఇది మర్డర్ కేసుగా ఇది డిటెక్ట్ అయింది. మియాపూర్ పిఎస్ నుంచి మన అందరు ఆఫీసర్స్ దీని మీద చాలా మంచి పని చేశారు. ఇది యాక్చువల్లీ దీనిలో అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్. ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ ది వైఫ్, ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. వాళ్ళకి మేము పట్టుకున్నాము అండ్ ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. దీనికి ప్రెషర్ కూడా అయినప్పుడు ఈ కొంచెం డబ్బులు అండ్ చైన్ కూడా మనకు దొరికింది. అది కూడా మేము సీజ్ చేశాము అండ్ ఇప్పుడు